క్రీస్తు రెండవ రాకడను గురించినటువంటి మనము ధ్యానాలు చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రెండవసారి రావడం గల ఉద్దేశాలను మనం చూద్దాం. ఆయన ఈ లోకానికి వస్తున్నప్పుడు, రెండవసారి వస్తున్నప్పుడు ఏమేమి సంగతులు జరగబోతున్నాయో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం ఆయన రాబోచున్నాడు. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారిని తీసుకువెళ్ళడానికి, వారిని రక్షించడానికి, సంపూర్ణ రక్షణ, ఈ దేహ విమోచన జరిగినప్పుడే సంపూర్ణమైన రక్షణను పూర్తి చేయడానికి ఆయన రాబోతున్నాడు. రెండవది, తన పరిశుద్ధులలో మహిమపరచబడడానికి క్రీస్తు రాబోతున్నాడు. తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 'ఆ దినమందు తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు'. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు అప్పుడు కానీ మనకు అర్థం కాదండి. తన పరిశుద్ధులు ఆయనను మహిమపరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ అద్భుతమైనటువంటి రక్షణ కన్నులారా చూసి ప్రశంసించకుండా ఉండలేరిక. తన పరిశుద్ధులతో మహిమపరచబడుటకు ప్రభు రానై ఉన్నాడు. విశ్వసించిన వారి అందరి యందు ప్రశంసింపబడుటకు. అయ్యా, ఎంత గొప్ప పని చేసినావు నాయన, నువ్వు రక్షించకపోతే మేము నరకానికి పాత్రలమై ఉండేవాళ్ళం అని ప్రభువుని ప్రతివాడు ప్రశంసిస్తాడట. ప్రశంసింపబడడానికి ప్రభు రాబోచున్నాడు. ఇంకొకటి, చీకట్లో దాగి ఉన్న విషయాలను వెలుగులోనికి తేవడానికి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీయు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాక మునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు. చూడండి, చీకట్లో ఉన్నటువంటి విషయాలు వెలుగులోనికి తీసుకొస్తాడు. ఆయన వచ్చినప్పుడు అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలు బయలుపరుస్తాడు. అందుకు ఆయన రాబోచున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఏమై ఆలోచన చేసినా, నన్ను ఎవరు చూస్తలేరు అనుకున్నా, ప్రతిదీ ఒకరోజు బట్టబయలు చేయడానికి దేవుడు రాబోతున్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో మరొక విషయాన్ని మనం గమనించవచ్చు. 2 తిమోతి 4:1. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నిన్ను ఆనబెట్టి చెప్పినదేమనగా. చూడండి, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు, న్యాయము తీర్చు యేసుక్రీస్తు చూడబోతున్నాం. ఇంతకు ముందు ఆయన వచ్చినప్పుడు ఆయన రక్షణ కార్యము ముగించుట కొరకు వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన రాబోయేది న్యాయము తీర్చడానికి, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు
యేసుక్రీస్తు మనం చూడబోతున్నాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం చూద్దాం. ప్రకటన 11:15. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు పరలోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన పరిపాలించడానికి రాబోతున్నాడు. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యము క్రీస్తు రాజ్యము ఆయన యుగ యుగముల వరకు ఏలును. పరిపాలించడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడలో గల ఉద్దేశము ఈ భూమిని పరిపాలించడానికి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. చూడండి, ఆయనతో ఉండడానికి, మనల్ని తీసుకుపోవడానికి ఆయన రానై ఉన్నాడు. ఆయన రావడంలో గల ఉద్దేశం మనల్ని తీసుకుపోవడానికి. నేను బిడ్డారా, మనము ఆయనతో సదాకాలం ఉండబోతున్నాం. ఇంకోటి, మరణాన్ని నాశనము చేయడానికి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. మరణాన్ని నాశనం చేయబోతున్నాడు యేసు ప్రభు. కడపట నాశనము చేయు, కడపట నశింప చేయబడు శత్రువు మరణం. దేవుని బిడ్డలారా, మరణాన్ని సంపూర్తిగా నాశనం చేయబోతున్నాడు. క్రీస్తు ఎలా రాబోచున్నారో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు రాకడలో 2 ఘట్టాలు ఉన్నాయి. మొట్టమొదటిది, సంఘము ఎత్తబడే సమయంలో రహస్యంగా. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. 5వ అధ్యాయం 2వ వచనంలో రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో ప్రభు దినము వచ్చును. మీరు అనుకోనని గడియలో ఆయన వస్తాడు. దాసుడు కనిపెట్టని దినములలో ఆయన వస్తాడు. ఎత్తబడే సమయంలో రహస్యంగా. ఈ లోకం ఆయనను చూడదు, కానీ సంఘము ఆయనను మధ్యాకాశంలో ఎదుర్కొంటది. ఇక రెండవది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. ప్రతి నేత్రము చూచులాగున అంటే అక్కడ ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరెవరైతున్నారో వారందరూ, ఆయన పొడిచిన వారనగా ఇజ్రాయేలీలు, యెరూషలేము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఆయన మేఘారూఢుడై వచ్చుట చూస్తారు. మత్తయి సువార్త 24:30లో కూడా ప్రభావముతో వచ్చుట చూచి సంఘం ఎత్తబడే సమయంలో రహస్యంగాను 7 ఏళ్ల శ్రమలు చివరిలో మేఘారూఢుడై ఆయన ఒలీవల కొండ మీదకి రాబోచున్నాడు. ఎక్కడికి రాబోతున్నాడంటే జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఒలీవల కొండ మీదకి
దిగి రావచ్చు. అపోస్తల కార్యం 1:11-12 వచనాల్లో మనం గమనించినట్లయితే 1:11 గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఎలాగైతే వెళ్ళాడో ఆయన అలాగే వస్తారు. జకరియా గ్రంథం 14:4 ఆయన ఒలీవల కొండ మీదకి రాబోచున్నాడు. 14:4 ఆ దినమున యెరూషలేము తూర్పు తట్టున ఉన్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవల కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. దేవుని బిడ్డలారా, ఆయన మధ్యాకాశంలోనికి రహస్య రాకడలో 1 తెస్సలోనిక పత్రిక 4:17 మనము చూడవచ్చు. ఆర్భాటంతో, ప్రధాన బుద్ధూత శబ్దంతో, దేవుని బూరతో పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం ఆయనతో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాం. ఆయన ఆకాశ మండలానికి రాబోచున్నాడు. రెండోసారి బహిరంగంగా ఒలీవల కొండ మీదకి రాబోచున్నాడు. ఆయన ఎలా వస్తారు అంటే ఆయన మేఘాలలో వస్తాడు. మాథ్యూ చాప్టర్ 24:30 24:30 ఆయన మేఘాలలో రాబోచున్నారు. మత్తయి సువార్త 16:27 ఆయన తండ్రి మహిమలో రాబోచున్నాడు. మత్తయి సువార్త 25:31 తన మహిమలో రాబోచున్నాడు. 2 తెస్సలోనిక పత్రిక 1:8 ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, చూడండి, అగ్ని జ్వాలలలో ఆయన రాబోతున్నాడు. ఆయన ఆరోహణమైనట్టుగానే ఇందాక చదివాము 1 అపోస్తల కార్యం 9-11 ఆయన ఎలా వెళ్ళాడో అలాగే రాబోచున్నాడు. ఆర్భాటముతో రాబోతున్నాడు. ప్రధాన దూత శబ్దంతో రాబోతున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారు లేదా నాయకులు ఎవరైనా వస్తే ఎంతో ఆర్భాటం. మరి మన ప్రభు వస్తున్నప్పుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు వస్తున్నప్పుడు ఆర్భాటంతో, దూత శబ్దంతో వస్తాడు. ఇంకా తన పరిశుద్ధులతో 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:13 యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయంలోను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు రాయబడింది. 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారంగా యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. తన పరిశుద్ధులతో పాటు నిద్రించిన వారిని వెంటబెట్టుకొని వస్తాడు. మార్క్స్ వార్త 13:36 ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చునుట చూచునేమో గనక మీరు మెలకువగా ఉండుడి. యజమానుడు అకస్మాత్తుగా వస్తాడు. అకస్మాత్తుగా. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఉండాలి. క్రీస్తు రాకడకు సూచనలు అనేకం మనము
చూసుకున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనాల్లో అపాయకరమైన కాలములు ఉంటాయి. 2 మనుషులు తమ్ము తామే ప్రేమించుకుంటున్నప్పుడు, 3 దురాశతో ఉన్నప్పుడు, డంబముగా ప్రవర్తిస్తున్నప్పుడు, గర్వముగా ప్రవర్తిస్తున్నప్పుడు, దైవ దూషణ, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నప్పుడు, కృతజ్ఞత లేకుండా అపవిత్రులుగా, సహజ ప్రేమ లోపించినప్పుడు, ఒప్పందాలు మీరేవారిగా ఉన్నప్పుడు, అసత్య నేరారోపణలు చేసేవారుగా ఉన్నప్పుడు, ఆశలు అదుపులో పెట్టుకోలేకపోవడం, మృగప్రాయులు, మంచిని తులనాడేవారు, ద్రోహులు, మొండితనం, లెక్కలేనితనం, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, గర్విష్ఠులుగా ఉన్నటువంటి వారు, నటించేవారు, అన్ని విధాల చెడు కోరికలు కలిగి ఉన్నటువంటి వారు. క్రీస్తు రాకడకు సూచనలు. ఇలాంటి పరిస్థితి ఆయన వచ్చేటప్పుడు ఈ లోకం మీద ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 24లో అనేక వచనాలు, అబద్ధ క్రీస్తులు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, కరువులు, తెగుళ్ళు, భూకంపాలు, అక్రమం విస్తరించడం, ప్రేమ చల్లారిపోవడం, తిండిబోతుతనం, త్రాగుబోతుతనం, అధిక వివాహాలు, ఇవన్నీ క్రీస్తు రాకడకు సూచనలు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడడం, అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైనప్పుడు, అన్ని చోట్ల సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, ఇవన్నీ క్రీస్తు రాకడకు సూచనలు. క్రీస్తు రెండవ రాకడ యొక్క ఫలితాలను కూడా మనం చూద్దాం. దేవునికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చూడండి, దేవుని మహిమ బయలుపరచబడుతుంది రెండవ రాకడలో. యెహోవా మహిమ ఎవరండి? జీసస్ క్రైస్ట్. సర్వ శరీరులు ఆ మహిమను చూస్తారు. సంఘమునకు ఏం జరుగుతుంది రెండవ రాకడలో? సంఘానికి కలిగే లాభాలేంటి? క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారు. తెస్సలోనికలు రాసిన పత్రిక 14:16లో క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుచున్నాం. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చూడండి, మన దీన శరీరము తన మహిమ శరీరమునకు సమరూపము కలదానిగా మార్చేస్తాడు. సంఘానికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత, సంఘానికి కలిగే గొప్ప లాభం, మన దీన శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51-53 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడమూర మ్రోగగానే మనమందరము మార్పు నొందుదుము. బూర మోగును, మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు నొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును. దేవుని బిడ్డలారా, దేవుని రాకడలో
కడబూర మోగగానే రాప్చర్ జరగబోతుంది. మనమందరము మార్పు నందబోచున్నాం. నిమిషంలో రెప్పపాటున కడబూర మోగగానే మనమందరం మార్పు నందుదాం. బూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. సంఘానికి వచ్చే గొప్ప ఆధిక్యత. జీవించి ఉన్నటువంటి ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు, పునరుత్థానులైన విశ్వాసులతో కలిసి ఆయన ఎదుర్కోబోతున్నారు. ఇక ఎన్నటికీ ఆయనతో ఉండబోతున్నారు. సదాకాలము ప్రభుతో ఉండబోతున్నాం. ఇది సంఘానికి కలిగే గొప్ప ఆధిక్యత. ఎన్నటెన్నటికీ ఆయనతోటే సదాకాలము. ఆయన పరలోకంలో ఉంటే పరలోకంలో, భూమి మీద ఉంటే భూమి మీద, కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టిస్తే అక్కడ, ఎక్కడ ఉంటాడో అక్కడ సదాకాలం ఇక మనం ఆయనతో ఉండబోతున్నాం. తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనాల్లో మనం గమనిస్తాం ఆ మాటను. ఎన్నటికీ ఆయనతో ఉండబోతున్నాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చూడండి, ఆయన వచ్చినప్పుడు వాడబారని మహిమ కిరీటం. మృతులకు, విశ్వాసులైనప్పటి వారికి విశ్వాసులకు తీర్పు, అనగా నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలాలు. వాడబారని మహిమ కిరీటం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనకు దొరకబోతుంది. మనం పొందుకుంటాం. ఇంకా ఇరవయో అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. క్రీస్తుతో కూడా మనం రాజ్యం చేయబోతున్నాం. సంఘము క్రీస్తుతో కూడా పరిపాలిస్తుంది. ఇక్కడ 7 ఏళ్ల శ్రమల కాలంలో రక్షింపబడినటువంటి వారు ఆ క్రూర మృగమునకు మొక్కక, నొసల యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకొనక, సాక్ష్యం నిమిత్తము వాక్యం నిమిత్తము శిరఛేదనము చేయబడి పరలోకము చేరిన వారు, అంతకుముందే పరలోకంలో చేర్చబడినటువంటి వారు అందరూ 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మనము 1000 సంవత్సరాలు సంఘము క్రీస్తుతో కూడా ఉండబోతుంది. ఇది గొప్ప ఆధిక్యత. కనుక ఆయన రాకడలో ఆయన ద్వారా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటం పొందుకోవడానికి, మనకంటే ముందు మరణించిన విశ్వాసులతో మనమును కలిసి ఆయనను ఎదుర్కొని ఆయనతో సదాకాలం ఉండడానికి, ఆయనతో కలిసి పరిపాలించడానికి దేవుడు సంఘానికి గొప్ప ఆధిక్యతను ఇవ్వబోతున్నారు ఆయన రాకడలో. అలాగే మరి ఇజ్రాయిల్లకు ఏమి సంభవిస్తుందో చూద్దాం. క్రీస్తు రాకడలో ఇజ్రాయిల్ను తిరిగి పోగు చేయడం మొదలవుతుంది. క్రీస్తు రాకడకు ముందు అనేక ప్రాంతాల్లో చెల్లాచెదురైపోయినటువంటి ఇశ్రాయేలీలు తిరిగి సమకూర్చబడతారని యెషయా గ్రంథం 11, 12 వచనాలు, ఎజెకీయలు 36, 24, 37, 21, జెఫన్యా గ్రంథం 3, 19, 20 వచనాలు, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ
యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ వరకు సమకూర్చబడతారు ఇజ్రాయేలీలందరూ. అనేక దేశాల్లో చెదిరిపోయినటువంటి వారందరూ సమకూర్చబడతారు. రెండవ రాకడలో ఇజ్రాయేలు 12 గోత్రాలు మళ్ళీ ఐక్యమవుతాయి. ఒకే జనాంగముగా వారు ఉండబోతున్నారు. దావీదు చిగురైనటువంటి క్రీస్తు రాజై పరిపాలించబోతున్నాడు. ఇజ్రాయేలులోనే పరిపాలించేది, ఎందుకంటే చివరిగా మిగిలేది వారే. సంఘము ఇజ్రాయేలు తప్ప, సంఘము మహిమలో ఆయనతో పాటు ఉంటుంది. శరీరులుగా ఇజ్రాయేలు ఈ భూమి మీద ఉంటుంది. వీరు తప్ప ఈ భూమి మీద ఇంకెవరు ఉండబోవడం లేదు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఇజ్రాయేలు తీర్పు పొంది శుద్ధీకరించబడుతుంది. ఇజ్రాయేలుకు సంపూర్ణ రక్షణ కలుగుతుంది. అన్యజనుల కాలం సంపూర్ణమైనప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. ఇశ్రాయేలు శుద్ధీకరించబడుతుంది. పాడైన భూమి ఏదేను వలె అగుతుంది. యెజెకీయలు గ్రంథం 36వ అధ్యాయము 33వ వచనం. మీ దోషం వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపచేయనాడు. పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వలె వనము వలె ఆయననియు, పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు. చూడండి, ఏదేను వలె, పాడైనటువంటి భూమి ఏదేను తోట వలె అగుతుంది. ఇశ్రాయేలు ప్రపంచాన్ని నడిపే జాతిగా ఉండబోతుంది. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. యెహోవాను శాంతిపరచుటకు వత్తురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు నీకు తోడుగానున్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము నీతో కూడా వత్తుమని చెప్పుదురు. చూడండి, అనేకులను నడిపించేవారిగా ఇశ్రాయేలీయులు ఉండబోతున్నారు. ప్రభు మొదటి రాకడలో నెరవేరుతాయని ఎదురు చూచినవి రెండవ రాకడలో నెరవేరుతాయి. ఇజ్రాయేలు దేన్నైతే ఎదురు చూశారో, ఆయన రాజుగా, మెస్సియా రాజుగా ఉండాలని వారు అనుకున్నారు. కానీ అది రెండవ రాకడలో జరగబోతుంది. ఇక ఈ లోకస్తులకు ఏమి జరగబోతుంది? ఈ లోకస్తులకు ఏం జరగబోతుంది? మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. చూడండి, క్రీస్తు రాకడ సంఘానికి, ఇశ్రాయేలుకి సంతోషకరమైనదిగా, అద్భుతకరమైనదిగా ఉండబోతుంది. కానీ మిగిలిన వారికి అది బహుభయంకరమైనటువంటి దినం. ఈ భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా వారు రొమ్ము కొట్టుకుంటారు. గొర్రెలు మేకలు వేరు చేయబడతాయి. మత్తయి సువార్త 31వ అధ్యాయము 32వ వచనం. ఈ యొక్క ప్రపంచానికి ఏమి జరగబోతుంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును,
ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడిచే పిల్ల నాగుపాము పుట్ట మీద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతమంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గుర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు మెష్షయి వేరు చిగురునొద్ద జనులు విచారణ చేయుదురు. దేవుని బిడ్డలారా, అద్భుతమైన ఒక ప్రపంచం. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద, లేక పాము కంటి పాపను తన వేలితో ముట్టుకొనును. చూడండి ఎంత అద్భుతమైనటువంటి లోకం. ఈ యొక్క ప్రపంచానికి దేవుని రెండవ రాకట్లో చూడబోతున్నాం. వేరు చిగురునొద్దకు, మెస్సయి వేరు చిగురునొద్దకు అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చి విచారణ చేస్తారట. జ్ఞానము నీరు సముద్రము జలముతో నిండినట్లు లోకము యెహోవాను గుర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇప్పుడే ఇంత జ్ఞానం ఉంటే మరి దేవుని జ్ఞానముతో ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఇంకా ఎంతగా అభివృద్ధి చెందుతుందో, ఇంకా ఎంత టెక్నాలజీ ఉంటుందో. ఒక అద్భుతమైన లోకము రానున్న 1000 సంవత్సరాల్లో మనం చూడబోతున్నాం. అలాగే క్రీస్తు విరోధికి, అపవాదికి ఏమి జరగబోతుంది? సంఘము ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అడ్డగించు వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. క్రీస్తు రెండవ రాకడలో అపవాది 1000 సంవత్సరములు పాతాళములో బంధింపబడతాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం, 20వ అధ్యాయము 3వ వచనం. 1000 సంవత్సరములు అపవాది పాతాళంలో బంధించబడతాడు. అలాగే ఈ ప్రపంచానికి, ఈ జగత్తుకు సంబంధించి ఏం జరుగుతుందో చూద్దాం. సృష్టి దుర్నీతి బానిసత్వము నుండి విడిపించబడుతుంది. రోమా 8:19-21 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 13వ వచనం. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షాలు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 25వ వచనం. తోడేలు గొర్రెపిల్ల కలిసి మేయడం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనం. అరణ్యము ఫలభరితమైన భూమిగా మారడం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం. ఎండిన భూమి సంతోషించును. క్రీస్తు రెండవ రాకడ, యేసు క్రీస్తు ప్రభు వారి 1000 సంవత్సరాల పాలన తీసుకొని వస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన విషయాలు దేవుని రెండవ రాకడలో జరగబోతున్నాయి. ప్రతి వారికి, కొద్దిమందికి సంతోషం. దేవుని పిల్లలకు, ఇజ్రాయేలులకు మేలు. యేసుని నమ్మని వారికి, లోకులకు భయంకరమైనటువంటి దినంగా ఉండబోతుంది. కనుక కొన్ని జాగ్రత్తలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. అయితే ఈ భయంకరమైనటువంటి దినాల్లో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుందాం. దేవుని లేఖనాల నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. చూడండి, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం.
హల్లెలూయా. ఆయన విశ్రాంతిలో ప్రవేశించడం అంటే ఆ 1000 సంవత్సరాల పాలనలో ప్రవేశించడం. ఆ వాగ్దానము నిలిచి ఉండగా ఆ వాగ్దానం పొందకుండా మీలో ఎవడైనా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండాలట. దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే తప్పిపోయే అవకాశము ఉన్నది సహోదర సహోదరి. జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకూడదు. ఎలైనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరాలు ఒక దినం వల్లే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలని చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుడమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవు గనక ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. దేవుని బిడ్డలారా, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోవునట్టి ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టి. చూడండి, ఆకాశము భూమి రగులుకొని లయమైపోవునట్టి ఆ దినపు రాకడను ఆశతో ఆపేక్షించాలట. దేవుని దినపు భయంకరమైనటువంటి ఆ దినమును ఆశతో ఆపేక్షించమని దేవుని వాక్యం చెప్తుంది. ఆపేక్షిస్తూ మీరు పరిశుద్ధ ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలని లేఖనం మనకు బోధిస్తుంది. ఎంతో జాగ్రత్త. ఇంకా అలాగే లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుండి 36 వచనాలు. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించి వారి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. చూడండి, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన మందముగా ఉంటే అకస్మాత్తుగా ఆ దినం ఊరి వచ్చినట్లు రాకుండా ఉండాలంటే మనుష్య కుమారుని ఎదుట నిలవబెట్టకు శక్తి గలవారుగా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఓపిక కలిగి ఉందాం, శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే బ్రతుకుదుము. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. చూడండి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండాలి. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. తెస్సలోనికలు రాసిన పత్రిక 1 తెస్సలోనికలు 4:3 నుండి 12 మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. వెలుపటి వారి మర్యాదగా నడుచుకోవాలి, పని చేయటందు ఆశ కలిగి ఉండాలి, మెలకువగా విశ్వాసమందు నిలకడగా పౌరుషం గలవారమై బలవంతులమై ప్రేమతో
స్థిరులుగా, కదలని వారుగా, ప్రభు కార్యంలో ఆసక్తిగా మనమందరం ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆయన రాకడలో ఆయనను చేరుదాం. సదాకాలం ఆయనతో ఉందాం. దేవుడి ఈ మాటలు మీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.